చూడండి, ఒక దినము దేవుని యొక్క చాలా భయభక్తులు కలిగిన కుటుంబము నయోమి కుటుంబము, దేవుడు ఏర్పరచుకున్న కుటుంబము. దేవుడు ఒక ప్రాంతం ఇచ్చి ఆ ప్రాంతంలో బతకమని, ఆ ప్రాంతంలో భక్తి చేయమని, ఆ ప్రాంతంలో విశ్వాసం కలిగి ఉండమని, ఆ ప్రాంతంలో ఐక్యత కలిగి ఉండమని దేవుడు చెప్పిన తర్వాత కూడా ఇంకా ఇతర దేశాలను సంపాదించాలని, ఇంకా పేరు పెట్టేందుకు తెచ్చుకోవాలని దురాభిమానంతో దురాశ్రయింపబడి నయోమి పొరుగు దేశం తీసుకెళ్తా కాబట్టి తీసుకెళ్ళిన తర్వాత ఏమవుతుంది అక్కడ? ఏమవుతుంది? వెళ్ళిన కొన్ని దినాలకి భర్త చనిపోతాడు. వెళ్ళిన కొన్ని రోజులకే అక్కడ ఏం చేస్తుందంటే, వెళ్ళిన తర్వాత కొంచెం అభివృద్ధి అయిన తర్వాత ఇద్దరు కుమారులకు వివాహం చేస్తారు. భర్త కూడా కష్టపడతాడు, ముగ్గురు కష్టపడతారు. కొంచెం అంచెలుగా ఊళ్ళో ఉన్న సమస్యలు కొంచెం తీరుస్తారు. ఆ తర్వాత ఇంకా డెవలప్ అవ్వాలని ఆలోచన చేస్తుంటారు. ఆ సందర్భంలో మొట్టమొదటిగా ఒక సోదర కుటుంబంలోకి వస్తారు. భర్త చనిపోతాడు. భర్త చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి పెద్ద కొడుకు చనిపోతాడు. పెద్ద కొడుకు చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి చిన్న కొడుకు చనిపోతాడు. ఇప్పుడు చూడండి, దాంపత్య జీవితంలో భర్తను కలిగి భర్తను పోగొట్టుకుంది, కుమారుని కలిగి కుమారుని పోగొట్టుకుంది. ఇప్పుడు తను ఎదవరాలే, 60 ఏళ్ళున్న నయోమి ఎదవరాలే, 18 సంవత్సరం మధ్య ఉన్న ఇద్దరు కోడలు కూడా. ఈ సందర్భాన్ని బట్టి ఆమె గుండె బాగా చెదిరిపోయింది, బాగా వ్యాధిని గురైంది. అందుకనే నయోమి, దేవుడు నిన్ను కాపాడుతాడు. నయోమి, నువ్వు ఎక్కడికైతే పిలిచేద్దావు వెళ్ళిపో, దేవుడు మన నీ జీవితం కట్టని చెప్తుంటే కొంతమంది ఆమంటుందంట, నా పేరు నయోమి కాదు, నా పేరు మారా. మారా అంటే ఏంటి? చేదు. నయోమి అంటే ఏంటి? నెమ్మది. ఏమండి? ఆనందము, సంతోషం. నా పేరు మీరు ఇప్పుడు సంతోషంగా లేను, ఆనందంగా లేను. నన్ను నయోమి పిలవద్దు, నన్ను మారా పిలవండి, నాది చేదు జీవితం అని చెప్పేసి చాలా వ్యాధులు కలిగి దుఃఖంలో వ్యాధుల్లో కొన్ని దినాలు గడిపిన తర్వాత, అమ్మా మీరు నాతో ఉండొద్దు, మీరు మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళండి అని మరలా మీరు వివాహం చేసుకుని మీ జీవితం ప్రారంభించింది. మరలా మీ కొరకు నేను పురుషుల్ని కనడానికి నాకు అర్హత లేదురా. నా జీవితం అలాగే చదువుమైపోయింది, నా కుటుంబం కూలిపోయింది, నా కుటుంబం చెదరిపోయింది. వచ్చాక వారు మింగేశాడు. కాబట్టి మీరే చూసుకుంటుందని కోడలకు సమాధానం ఇస్తుంది. అందులో కోడలు ఏం చేస్తుంది? తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒక కోడలు మాత్రం నా దేవుడే నీ దేవుడే, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ, నువ్వు చనిపోతే చనిపోతాను, బ్రతికితే బ్రతుకుతాను. నా కుటుంబాన్ని విడిచిపెట్టి నీ కుటుంబంలోకి ఎప్పుడైతే నేను వచ్చానో నీ కుటుంబ పరంగానే జీవిస్తాను అని నిర్ణయం తీసుకుంటాను. తర్వాత దేవుడికి మంచి ఆలోచన ఇచ్చి, నువ్వు ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడికి వెళ్ళు, నీ సమీపం ముందు బోయజు ఉన్నాడు, అతడే నీ పొలంలో ఈ ఆటని వినిపించడానికి సామర్థ్యం అనే ఒక ఆలోచన కలిగింది. అప్పుడు ఆమె హృదయాన్ని నెమ్మది వచ్చింది. అక్కడి నుంచి అత్తా వాళ్ళు కలుస్తారు, బోయాజుని కలుస్తారు, పరిగెత్తుకుంటారు. బోయాజు గురించి అంతా రూతుకి చెప్తారు. మరలా దేవుడు ఒక ఆలోచన ఇచ్చి సమీప బంధువుగా మరి రూతుని వివాహం చేసుకుని, రూతు బోయాజు వంశం నుంచి ఈ లోకానికి రక్షకుడైన యేసుక్రీస్తుడు మనకి అనుగ్రహింపబడ్డాడు. సపరేట్ దేవుడు. ఎవరు వంశంలో చెప్తున్నప్పుడు మీరు? యేసు ప్రభు బోయాజు వంశం నుంచి మన రక్షకుడు మన కొరకు వచ్చాడు. ఒకరోజు గుండె చెదిరిపోయిన కుటుంబం, ఒకరోజు కూలగొట్టబడిన కుటుంబం, ఒకరోజు శిథిలమైపోయిన కుటుంబం, ఈరోజు ప్రపంచంలో కుటుంబాలన్నింటినీ వెలిగించడానికి వంశోద్ధరుడు ఆ వంశం నుంచి మన మధ్యకు వచ్చాడు. మన రక్షకుడైన ప్రభు చెప్పకూడదు. ఆ గుండెని బాగు చేసేయగలుగుతా, ఆ చదివిన కుటుంబాన్ని బాగు చేసేయగలుగుతా. గుండె చదవని బాగు చేయాలి. దేవునికి మహిమ కలుగుతారు. అయ్యోబు కుటుంబాన్ని మళ్ళీ ఏం చేశాడు?
అప్పుడు అడుగుతున్నారు కొంతమంది, నయోమి నువ్వు చేరుకున్నావు కదా, నీ జీవితంలో ఉన్న తీర్పు కబురు ఈ ప్రపంచంలో ఎవరి జీవితంలోనూ లేదు. ఎందుకంటే శిథిలమైపోయిన కుటుంబాన్ని దేవుడు కట్టాడు, ఈ కోడల్ని గర్భవతిగా చేశాడు. నీ వంశము ఏమైపోయింది, సమూల నాశనం అయిపోయిందనే పేరు లేకుండా దేవుడు మరలా ఆశీర్వదించాడు, అభివృద్ధి చేస్తాడు. నీ వంశంలో నుండే, బోయాజు వంశం నుండే ఈ లోక రక్షకుడైన యేసయ్య బయటకు వెళ్ళి అనేక వంశములను కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎంత గొప్ప సంగతి, ఇది ఎంత గొప్ప సంగతి చెప్పండి ప్రియులారా. కాబట్టి గుండె చెందిన వారిని బాగు చేయవాడు ఆయన. నీకు ఎలాంటి వ్యాధులు ఉన్నా సరే ఆయన సహవాసాన్ని విడిచిపెట్టు, ఆయన ఇచ్చిన ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టు, ఆయన ఇచ్చిన విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు, ఆయన ఇచ్చిన నమ్మకత్వాన్ని విడిచిపెట్టొద్దు. ఏదో ఒక చిన్న అప్రమత్తం కలిగించి, అవిశ్వాసాన్ని కలిగించి ఆయన నుంచి వేరు చేసి ఇంకా నీ జీవితాన్ని సమూల నాశనము చేయడానికి ప్రయత్నించుకున్నాడు అపవాది మనుషులు, అపవాది సంబంధం. వారికి ఎంత మాత్రం లోబడదు, ఈ దేవునికి మాత్రమే లోబడాలి. నీ మారా జీవితాన్ని తీపి జీవితంగా, నెమ్మదికర జీవితంగా నీకు నువ్వే మార్చుకోవడానికి నీకు విశ్వాసము, ప్రార్థనా జీవితము, నమ్మకమైన ఆయుధాన్ని చూపించాడు. వాటిని పట్టుకుని ముందుకి పోరాడు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా.